హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అన్వేషణ. ఈరోజు మా ఈ అన్వేషణలో మీకోసం మైసూర్ మహల్ చూపిస్తున్నాను. ఈ మైసూర్ మహల్ వీడియో నేను చాలా కష్టపడి చాలా సమయం పాటు అక్కడ ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తారని తెలిసే నేను కూడా వీడియో అంటే దాన్ని పెరగకుండా పరిగెత్తిచ్చిన. చూడండి, టక 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 మనము ఫాస్ట్లో పెట్టినాం కాబట్టి జనాలంతా గబగబ పోతున్నారు. సో ఈ వీడియో మైసూర్ మహల్ మీరు అనేక సినిమాలలో చూసింటారు. ఇలా సినిమాలో కాకుండా ఇది కూడా చూడండి. మీ మైసూర్ మహల్ గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఆల్మోస్ట్ మీకు తెలిసినదే కాబట్టి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి అబ్బా, ఎటు చూసినా కూడా ఒక లైన్ కనపడుతుంది అన్నమాట. ఇటు చూసినా చక్కగా ఈ కమాన్లు ఇట్లే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇలా సైడ్ చూసినంటే ఏ సందులో నుంచి చూసినా ఒకే లైన్. చూడండి, ఇటు చూస్తే అదొక లైను, ఇటు చూస్తే అదొక లైను, ఇంకా ఇక్కడ నుంచి కిందికి చూస్తే ఉంది. చూడండి ఫ్రెండ్స్, లక్షలలో ఉన్నారు జనాలు. వందలలో కాదు, వేలల్లో కాదు, లక్షలలో జనాలు కింద ఉన్నారు. ఇక్కడ నుంచి కనపడుతుంది. సన్నగా వర్షం పడేలాగుంది. వాతావరణం అయితే సూపర్ ఫ్రెండ్స్. ఆ ఎదురుగా అద్దంలో కనపడేది వీడియో తీసేది మా పిల్లడు. ఈ కట్టడాలు ఎలా కట్టారో కానీ ఫ్రెండ్స్, ఈ అంత పొడవు ఉండేటోళ్ళ అప్పుడు మనుషులు ఎంత ఎత్తు ఉంది తెలుసా. అది తల ఇట్ట పూర్తిగా పైకి ఎత్తి చూడాల్సి వస్తుంది. పైన స్లాబ్ చూడాలంటే అంత ఇదిగా ఎంతమంది దీంట్లో తిరిగినారో ఎట్లట్లనో. అన్ని సంవత్సరాలు దీంట్లో రాజ్యం వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ కనీసం ఒక సున్నం కానీ అట్లా కరిగిపోలేదన్నమాట. అంటే పెయింటింగ్ పోలేదు ఎక్కడ. అంత బాగుంది అనుకుంటారు కానీ అప్పుడు వాళ్ళు గొప్పోళ్ళే ఫ్రెండ్స్. మనం అనేక సినిమాలలో చూస్తుంటాం చూడండి ఫ్రెండ్స్. ఇది రాజుల సభ మాదిరి ఏర్పాటు చేసిన దాంట్లో చూస్తూ ఉంటాము. కానీ లోపల పోకుండా అక్కడ ఒక తాడు కట్టారన్నమాట, లోపల పోయేకుండదు. ఇక్కడ కనపచ్చే ప్రతి పైంటి అంటే ఆర్ట్ ఎవరైతే బొమ్మలు గీసినారో ఆ బొమ్మలు చెక్కు చెదరలే ఫ్రెండ్స్. అసలు సూపర్ కేక. అక్కడుండే అంటే రాజుల కాలంలో రాజులు ఎక్కడైతే ఏలేటోళ్ళో ఆ ప్రాంతం అంతా కూడా ఇట్లా బొమ్మల రూపంలో పెట్టారు. చిత్రకళాకారులు అన్నమాట. చూడండి, వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ సభలు, వాళ్ళ మీటింగ్లు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ వాళ్ళు ఏదైతే చేసినారో దాన్ని మళ్ళీ సేమ్ తీసి అక్కడ గీసి పెట్టారు. తర్వాత ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, అదంతా చెక్క. ఇప్పుడైతే మనం పిఓపి అనుకుంటాం ఏదో సింపుల్గా, అది చెక్కకు స్లాబ్కి వేసినట్టు వాళ్ళు చెక్క వేశారు పైన. ఆ చెక్క అయితే కేక. ఇది చూడండి, ఎటు నుంచి చూసినా ఇదే కనపడుతుంది. నేను ఇది 4 చోట్ల 4 దిక్కులుగా ఈ వీడియో పెట్టాను.
ముక్కులు ముఖాలు వాళ్ళు బట్టలకు ఉండే చిన్న చిన్న బటన్స్తో సహా పూర్తిగా కనపడుతున్నాయి అబ్బా. మొదట్లో చూసింది ఒక పక్క ఫ్రెండ్స్, ఇది ఇంకొక పక్క. ఒక్కొక్క ప్రదేశం లాగా ఉంది చూడండి. అందుకేనేమో సినిమాలలో ఇక్కడ తీసినప్పుడు ఈ లొకేషన్ వేరు, ఇది ఒక అంటే ఒక విలన్ ఇండ్లు, ఇంకొక విలన్ ఇండ్లు, ఒక హీరో ఇండ్లు, అలా ఒకటి కాదు ఫ్రెండ్స్, ఒకేసారి ఒక 100 సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి కట్టడాలు, అది తెల్ల రాతిలో చిలక రెక్కలు, కింద కాళ్ళకుండే ఏళ్ళు అన్నీ కనపడుతున్నాయి అబ్బా. ఈయనేమో మైసూర్ మహారాజు. చూడండి కింద పాలు పారపోసుకుంటే మళ్ళీ తీస్తే గన సేమ్ మళ్ళీ అదే పాలు వస్తాయి, అంటే రోత ఉండదన్నమాట. అంత ఇదిగా చూసుకుంటున్నారు. పాత కట్టడాలు ఏదైనా కానీ మరచిపోవద్దు, దాన్ని చెదరగొట్టకూడదు. కొత్త తత్వం ఏంటంటే ఇప్పుడు వేసుకునే ప్రతి ఒక ఇండ్లు కానివ్వండి, ఒక బంగ్లా కానివ్వండి, ఒక బ్రిడ్జి కానివ్వండి, కొద్ది రోజులకే అది కూలిపోతున్నాయి. లేదా ముందు ఇండ్లు అయితే కన్నా ముందు చీలుతున్నాయి. కట్టిన 10-12 సంవత్సరాలు కూడా సరిగా సాగట్లేదు. ఈ మైసూర్ మహల్కి సంబంధించిన రాజులు వాళ్ళ కుటుంబీకులు ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక మ్యూజియం లాగా ఉందన్నమాట. భలే ఉందబ్బా, చూడాల్సిన ప్రదేశమే. అనుకుంటే మైసూర్ మహల్ అంటారు బా, సినిమాలో చూసినాం కదా అనుకుంటాంటే ముందు. ఇక్కడ పాతకాలానికి సంబంధించి కొన్ని అంటే అప్పట్లో యూజ్ చేసేటన్నీ పెట్టినారు. కింద చూడండి, అది వచ్చేసి ఎనుము కాళ్ళు, రియల్గా అలాగే ఎనుము కాళ్ళు అలాగే ఉన్నాయి. దాని మీద మళ్ళీ ఏదో వాళ్ళు డెకరేషన్గా అలా పెట్టారు. ఇక్కడ చెక్క ఉంది, రాతి ఉంది, రాళ్ళు ఉన్నాయి. ఇది కట్టడానికి అనేక రకాల వస్తువులు కూడా ఇక్కడ వాడినారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ తలుపులు వచ్చేసి వెండి తలుపులంట. అక్కడ గైడ్ చెప్పడం జరిగింది. వెండి తలుపులు జస్ట్ ఊరికే తలుపు కోసం పెట్టారు తప్ప అక్కడ ఏం లేదు. అవతల తీస్తే మళ్ళీ ఇంకొక తలుపు వస్తుంది, అలాంటిది. వెండి తలుపులు అప్పట్లో ఏనుగులకు గుర్రాలకు అలంకరించిన కొన్ని వాళ్ళ వస్తువులు భద్రపరచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.